నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బడా లీడర్స్ అంతా మెజారిటీ స్థానాల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వర్క్ కాకరైపోతోంది. ఏకంగా రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్స్ వార్ ఆడియో ఆసక్తికర చర్చగా మారింది. నా గ్రూపు నీ గ్రూపు తేల్చుకుందాం అని మంత్రి హెచ్చరించడం కాకరేపుతోంది. పార్టీలో చేరికల విషయంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావటం తీవ్ర చర్చనీయాంశమైంది. గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. గతంలో కొండా దంపతులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న భరత్ ఎన్నికల అనంతరం మళ్లీ కొండా సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన చేరిక పట్ల రేవూరి అసంతృప్తితో ఉన్నారు. తనకు తెలియకుండా అతనిని మంత్రి పార్టీలోకి చేర్చుకున్నారని ఆయన్ను దూరం పెట్టారు. ఈ విషయం తేల్చుకునేందుకు మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరికి ఫోన్ చేశారు. రడం భరత్ అంటే మీకు ప్రాబ్లమా అన్న తమ ఆధ్వర్యంలో అతను కాంగ్రెస్ లో చేరారు, ఎందుకు అతడిని దూరం పెడుతున్నారని ప్రశ్నించారు. తాను మంత్రినని భరత్ ను అవమానపరిస్తే తనను అవమానపరిచినట్టే అన్నారు కొండా సురేఖ. భరత్ యాటిట్యూడ్ నచ్చడం లేదని సమాధానం ఇచ్చిన రేవూరి, మండల నాయకులు కూడా అతడిని వ్యతిరేకిస్తున్నారని సమాధానమిచ్చారు. తమ ఆధ్వర్యంలో చేరిన భరత్ ను మీరెందుకు కలుపుకోవటం లేదని నిలదీయగా, ఈ విషయాన్ని ముందే తనకు వివరిస్తే బాగుండేది అని రేవూరి బదులిచ్చారు. తమ ముఖ్య అనుచరుడని తెలిసి కూడా భరత్ పై మీరు ఎందుకు కేసు పెట్టించారు? పార్టీకి నష్టం చేసిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ ను పార్టీలో ఎందుకు చేర్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకు వర్గాలు చేస్తున్నారని కొండా సురేఖ రేవూరిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. మీరు వర్గాలు చేయాలనుకుంటే నియోజకవర్గం మొత్తంలో మేము కూడా వర్గాలు చేస్తాం, మేవేంటో చూపిస్తామని కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. ఆ ఫోన్ సంభాషణ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది. గ్రూప్ వార్ నేపథ్యంలోనే గత 4 నెలలుగా రేవూరి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.